మాజీ సీఎం సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని ప్రకటించారు. అయితే కండిషన్స్ అప్లై అంటూనే సిద్ధరామయ్య హాట్ కామెంట్స్ చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది. కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. మండ్య జిల్లా కేర్పేటలో ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు, ఇకపై ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్టుగా వెల్లడించారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ పూర్తిగా అవినీతిమయంగా మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నియోజకవర్గ ప్రజలే డబ్బులిచ్చి గెలిపించేవారని, ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాలంటే ప్రజలకు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. నిజాయితీ రాజకీయాలకు చోటు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వరుణ నియోజకవర్గ ప్రజలు తనపై ఒత్తిడి తెస్తున్నప్పటికీ ఇకపై ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్టుగా తెలిపారు. ప్రస్తుతం తనకు 79 ఏళ్లని 2028 నాటికి 82 ఏళ్లు వస్తాయని గుర్తు చేసిన సిద్ధరామయ్య అప్పటికి తన రాజకీయ జీవితానికి 50 ఏళ్లు పూర్తవుతాయని చెప్పారు. ఆరోగ్యం కూడా గతంలో మాదిరిగా సహకరించడం లేదని, ఎన్నికలకు దూరమైన మిగిలిన జీవితాన్ని ప్రజాసేవకి అంకితం చేస్తానని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.